హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపిఈకి సంబంధించి కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా డిఎస్సి గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే, వ్యాయామ ఉపాధ్యాయుడు పాఠ్య ప్రణాళిక సమయంలో పాటించవలసిన సూత్రాలు ఏమిటి అంటే, ఓకేనా ఫ్రెండ్స్, పాటించవలసిన సూత్రాలు ఏమి? ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ లెసన్ ప్లాన్లో నుంచి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏ వచ్చేసి విద్యార్థుల యొక్క ఆసక్తి, బి వచ్చేసి విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి, సి వచ్చేసి విద్యార్థి యొక్క అలసట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మూడిట్లో ఏది ఆన్సర్ అవుతుందో ఒకసారి చూసుకున్నట్లయితే విద్యార్థి యొక్క ఆసక్తి అనేది మనం పాఠ్య ప్రణాళిక లేదా కరిక్యులం నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా పరిగణించాలి. నెక్స్ట్, విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి అంటే నువ్వు లెసన్ ప్లాన్ తీసుకునేటప్పుడు లేదా ఏదైనా ఒక ట్రైనింగ్ చేసేటప్పుడు లేదా నువ్వు ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి అంటే ఏమిటి అంటే విద్యార్థి ఒకే అంశం పైన మాత్రమే కాకుండా అన్ని అంశాలపై పట్టు సాధించే విధంగా నువ్వు బోధన చేసినట్లయితే అది విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి యొక్క సూత్రం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సి చూసుకున్నట్లయితే విద్యార్థి యొక్క అలసట కూడా మనము పాఠ్య ప్రణాళిక బోధించేటప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆన్సర్ డి అవుతుంది. ఓకే, ఆన్సర్ అనేది ఏబిసి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ an elementary ఆఫ్ బుక్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే జర్మనీ నుంచి రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఒకసారి ఆప్షన్ చూసుకున్నట్లయితే జాన్ సైమన్, ఆప్షన్ బి లుడ్విగ్ జాన్, ఆప్షన్ సి జాన్ బెర్నార్డ్ బెసిడో, ఆప్షన్ డి రూసో. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి జాన్ బెర్నార్డ్ బెసిడో అనే వ్యక్తి అండ్ ఎలిమెంటరీ బుక్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈయన ఇంకో పుస్తకం కూడా రచించడం జరిగింది. అది ఏంటో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే జాన్ సైమన్ ఎవరు? జాన్ సైమన్ అనే వ్యక్తి ఫిలంథ్రఫీ అనే పాఠశాలలో మొట్టమొదటిగా వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్, లుడ్విగ్ జాన్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ జర్మన్ జిమ్నాస్టిక్స్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఈయన రచించిన పుస్తకం ఏమిటి అంటే జర్మన్ జిమ్నాస్టిక్స్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఏ సంవత్సరంలో రచించాడో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్, ఆప్షన్ డి తీసుకున్నట్లయితే రూసో అనే వ్యక్తి ఒక తత్వవేత్త. ఓకే, ఈయన ప్రతిపాదించిన వాదం ఏంటో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇది టోర్నమెంట్ నుంచి రావడం జరిగింది. ఒకసారి మూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఒక లీగ్ టోర్నమెంట్లో 18 టీములు పాల్గొన్నప్పుడు అందులో ఒక టీం 12 మ్యాచ్లు గెలుపొంది 5 మ్యాచ్లు ఓటమి, ఒక మ్యాచ్ డ్రాగా ముగించుకున్నది. అప్పుడు ఆ టీం సాధించిన మొత్తం పాయింట్ల సంఖ్య. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ వచ్చేసి లీగ్ టోర్నమెంట్కి సంబంధించింది. ఇది ఏ పద్ధతి అంటే బ్రిటిష్ మెథడ్లోని పాయింట్ల పద్ధతి ద్వారా రావడం జరిగింది. ఒకసారి ఆప్షన్లు చూసుకున్నట్లయితే 26 పాయింట్లు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 25 పాయింట్స్, ఆప్షన్ సి 13 పాయింట్స్, ఆప్షన్ డి 24 పాయింట్స్. దీనికి ఆన్సర్ ఏంటో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 25 పాయింట్స్. ఎందుకంటే 12 టీములు గెలుపొంది అప్పుడు 12 × 24 అంటే గెలిచిన ప్రతి టీముకు 2 పాయింట్లు రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 5 మ్యాచ్లు ఓడిన టీముకు ఎటువంటి పాయింట్ రాదు. ఒక డ్రాతో ముగించుకున్నది, అప్పుడు ఒక డ్రాకు వచ్చేసి 1 పాయింట్, మొత్తం 25 పాయింట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, ఇలాంటి ప్రశ్నలు
తో మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను. మన యొక్క ఛానల్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 4వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో జతపరచండి. ఈ క్రింది వాటిని జతపరచండి అని అడగడం జరిగింది. ఏంటి? జతపరచండి. ఈ క్వశ్చన్ వచ్చేసి లెసన్ ప్లాన్ నుంచి రావడం జరిగింది. పెడగాగిలో చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి చూసుకున్నట్లయితే అసెంబ్లీ అండ్ డిస్మిసల్. ఓకేనా ఫ్రెండ్స్? అసెంబ్లీ అండ్ డిస్మిసల్, స్పెషల్ పార్ట్, ఫార్మల్ పార్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ పార్ట్. ఓకేనా ఫ్రెండ్స్? వీటికి సమయాలు ఏంటో గుర్తించండి అని. ఒకటి అసెంబ్లీ అండ్ డిస్మిసల్. అసెంబ్లీ అండ్ డిస్మిసల్ అనేది ఎంత సమయం తీసుకుంటుందంటే 2 నుంచి 3 నిమిషాలు. ఓకేనా ఫ్రెండ్స్? 2 నుంచి 3 నిమిషాలు. నెక్స్ట్ స్పెషల్ పార్ట్ చూసినట్లయితే సమయం ఎంత ఉంటుంది అంటే 8 నుంచి 10 నిమిషాలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఫార్మల్ పార్ట్ చూసుకున్నట్లయితే 5 నుంచి 10 నిమిషాలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఎంత ఉంటుంది అంటే 3 నుంచి 5 నిమిషాలు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా టైప్ చేసి తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి ప్రశ్నలతో మనం మరెన్నో మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ముఖ్యంగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు బాధపడడం వలన ఎలాంటి ఉపయోగం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే? ఈ విషయాలన్నీ మీకు చెప్పడం వల్ల నాకు వచ్చే లాభం ఏమిటి లేదు. ఓకే? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం నిర్ణయం. ఓకే? ప్రభుత్వ నిర్ణయం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. మీరు చేయవలసిన ప్రయత్నం ఏమిటి అంటే అనగా ఈరోజు 25వ తేదీ డివైఎఫ్ఐ రమణ ఆధ్వర్యంలో రేపు మన అవనగడ్డలో ధర్నా జరగడం జరుగుతుంది. దాంట్లో మీరు నిజాయితీ ఉంటే మీరు దాంట్లో పాల్గొనండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ దూరంగా ఉంటే మీరు చేయవలసింది ఏది అంటే ట్విట్టర్లో ఏదైతే ప్రభుత్వం పోస్ట్ చేస్తుందో దాని కింద మీరు ప్రశ్నించండి. మీ యొక్క సమస్యను చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చేయవలసిన పని ఏది అంటే ట్విట్టర్లో మీరు చేయవలసిన పని ఏది అక్కడ కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రభుత్వానికి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక చిన్న సలహా. దీన్ని మీరు కాంట్రవర్సీ చేయొద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ టైపింగ్ మిస్ అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఆప్షన్ ఒకసారి క్వశ్చన్ని మ్యాచింగ్ ద ఫాలోయింగ్స్ క్వశ్చన్ ఇది. ఒకసారి క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే కమాండ్ మెథడ్, లెక్చర్ మెథడ్, డెమాన్స్ట్రేషన్ మెథడ్, పార్ట్ మెథడ్. ఏది? కమాండ్ మెథడ్, లెక్చర్ మెథడ్, డెమాన్స్ట్రేషన్ మెథడ్, పార్ట్ మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఏంటో మీరు ఒకసారి కామెంట్ రూపంలో ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, లేదు వివరించమంటే నేను ఖచ్చితంగా కామెంట్ రూపంలో వివరిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 6వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఒక ఎలిమినేషన్ టోర్నమెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి థింకింగ్ క్వశ్చన్స్. ఒక ఎలిమినేషన్ టోర్నమెంట్లో 87 టీములు పాల్గొన్నప్పుడు లోయర్ హాఫ్లో బయలు కేటాయించడానికి సూత్రం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ డైరెక్ట్ చాలామంది కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. ఎలిమినేషన్ టోర్నమెంట్ అంటే ఇక్కడ నాకౌట్ టోర్నమెంట్లో 87 టీములు పాల్గొన్నప్పుడు 87 అనేది ఇది బేసి సంఖ్య అని మీరు తెలుసుకోవాలి. ఓకే? పాల్గొన్నప్పుడు లోయర్ హాఫ్లో కేటాయించడానికి సూత్రం అంటే బేసి సంఖ్యలో టీములు పాల్గొన్నప్పుడు లోయర్ హాఫ్లో బైసులు కేటాయించడానికి సూత్రం ఏమిటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ n-1, ఆప్షన్ బి nb-1, ఆప్షన్ సి nb+1/2, ఆప్షన్ డి n+1/2. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి nb+1/2. ఓకేనా ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే n-1 అనేది మొత్తం మ్యాచ్ల సంఖ్య కనుక్కోవడానికి సూత్రం. ఓకేనా ఫ్రెండ్స్? nb-1 అనేది సూత్రం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? nb/2 అనేది సూత్రం. ఎందుకంటే సరి సంఖ్యలో బైస్ వచ్చినప్పుడు nb/2 అనే సూత్రం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే మనకి ఆన్సర్. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే n+1/2 అనే సూత్రం మనకి లోయర్ అప్పర్ హాఫ్లో టీములు కేటాయించడానికి సూత్రం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఓకే,
ఒక అంతర్జాతీయ టోర్నమెంట్లో ఒక జట్టు పాల్గొన్నప్పుడు కనీసం 2 మ్యాచ్లు ఓడేంత వరకు కొనసాగే టోర్నమెంట్ రకం. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఒకసారి చూడండి. డైరెక్ట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఎలిమినేషన్ టోర్నమెంట్, ఆప్షన్ బి చూసుకున్నట్లయితే ఛాలెంజ్ టోర్నమెంట్, ఆప్షన్ సి చూసుకున్నట్లయితే డబుల్ నాకౌట్ టోర్నమెంట్, ఆప్షన్ డి చూసుకున్నట్లయితే సైక్లిక్ టోర్నమెంట్. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షన్ సి దీనికి ఆన్సర్ డబుల్ నాకౌట్. డబుల్ నాకౌట్ టోర్నమెంట్లో ప్రతి జట్టు కూడా రెండు సార్లు ఆడుతుంది. అది ఓటమైన గెలుపైన, అంటే కనీసం 2 సార్లు ఓడిపోయేంత వరకు ఆడేది ఏది అంటే డబుల్ నాకౌట్ టోర్నమెంట్. ఎలిమినేషన్ టోర్నమెంట్ ఒక్కసారి ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఎలిమినేషన్ టోర్నమెంట్ని నాకౌట్ టోర్నమెంట్ లేదా సింగిల్ నాకౌట్ టోర్నమెంట్ అంటారు. ఇందులో అంటే మొదటి మ్యాచ్ ఓడిపోయిన వెంటనే వైదొలిగే టోర్నమెంట్ ఏది అంటే ఎలిమినేషన్ టోర్నమెంట్ లేదా నాకౌట్ టోర్నమెంట్. నెక్స్ట్ ఛాలెంజ్ టోర్నమెంట్ అనేది ఇది ఛాంపియన్ నిర్ణయించడానికి ఉపయోగపడే టోర్నమెంట్. ఛాలెంజ్ టోర్నమెంట్ ఎన్ని రకాలో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సైక్లింగ్ టోర్నమెంట్ అనేది ఉండదు. ఈ సైక్లింగ్ మెథడ్ అనేది లీగు టోర్నమెంట్లో పిక్చర్ వేయడానికి ఒక పద్ధతిని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా ఛాలెంజ్ టోర్నమెంట్ ఎన్ని రకాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఓకేనా ఫ్రెండ్స్, 8వ ప్రశ్న చూసుకున్నట్లయితే నిత్యము మానవ జీవితంతో పాటు కొనసాగే విద్య అని అడిగాడు. చాలా ఇంపార్టెంట్. నిత్యము మానవ జీవితంతో కొనసాగే విద్య. ఓకే, ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఫార్మల్ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, ఆప్షన్ సి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఆప్షన్ డి పైవన్నీ. ఇదంతా కొత్త సిలబస్లో వచ్చిన ప్రశ్నలు ఇవన్నీ. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఒక్కసారి వివరించడం జరుగుతుంది. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏమి, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, నాన్ ఫార్మల్ అంటే ఏమి, ఇన్ఫార్మల్ అంటే ఏంటి. ఓకే, మొట్టమొదటిది వివరించడం జరిగింది. ఫార్మల్ అంటే ఏమి, నియత విద్య అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక పాఠ్య ప్రణాళికతో నువ్వు విద్య నేర్చుకున్నట్లయితే అది ఫార్మల్ ఎడ్యుకేషన్ అవుతుంది. ఇన్ఫార్మల్ అంటే ఏంటో, నాన్ ఫార్మల్ అంటే ఏంటో మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మీరు సొంతంగా నేర్చుకోవడం వల్ల ఇది ఖచ్చితంగా దీనికి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది అంటే పర్స్పెక్టివ్ అకాడమీ బుక్లో ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. మీరు వెళ్ళి చూడడం వల్ల మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఒక ప్రశ్న నేర్చుకున్నారనే తృప్తి దొరుకుతుంది. దీనికి నాకు ఆన్సర్ తెలియదని మీకు స్క్రిప్ట్ చేయడం లేదు ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. నెక్స్ట్ జేబీ న్యాష్ ప్రకారం జేబీ న్యాష్ ప్రకారం ఇది ఆబ్జెక్టివ్ అంటే హిస్టరీలో నుంచి వచ్చిన బిట్టు. 9వ బిట్టు చూసుకున్నట్లయితే ఒక్కసారి. ఓకే, దీంట్లో ముందు ఏంటి అంటే మీరు జేబీ న్యాష్ ప్రకారం లక్ష్యం కానిది అని అడిగాడు. జేబీ న్యాష్ ప్రకారం లక్ష్యం కానిది. ఓకే, నెక్స్ట్ ఇది ఆర్గానిక్ డెవలప్మెంట్ అంటే శారీరక అభివృద్ధి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటర్ప్రెక్టివ్ డెవలప్మెంట్ ఇది విచక్షణ అభివృద్ధి. విచక్షణ అంటే తెలివికి సంబంధించింది. నెక్స్ట్ ఎకనామికల్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధి. నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్ అభివృద్ధి. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏమిటంటే భావోద్వేగ అభివృద్ధి. ఇందులో కానిది ఏది అని అడిగాడు. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్థిక అభివృద్ధి అనేది లేదు. జేబీ న్యాష్ ప్రకారం ఆర్గానిక్ డెవలప్మెంట్, ఇంటర్ప్రెక్టివ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్ OIE అంటే ఓకే 1I అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 10వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఓకేనా ఫ్రెండ్స్, 10వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదేంటో మీరు ఒక్కసారి చూడండి, దీన్ని జతపరచండి. ఓకే, బ్లాక్ బోర్డ్ మరియు బులెటిన్ బోర్డ్, మ్యాగ్నెటిక్ బోర్డ్, పోస్టర్స్. ఓకే, ఇది ఎక్కడొచ్చిందంటే టీచింగ్ ఎయిడ్స్ నుంచి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చక్కగా ఈ క్వశ్చన్ ఫార్మేషన్ చేయడం జరిగింది. మీరు ఈ క్వశ్చన్కి కామెంట్ రూపంలో ఖచ్చితంగా ఆన్సర్ తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఖచ్చితంగా 10వ క్వశ్చన్కి ఆన్సర్ తెలియజేయండి. నెక్స్ట్ 11వ ప్రశ్న ఒక్కసారి చూసుకున్నట్లయితే
ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. ఏఐసిఎస్ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్స్. ఓకే, రెండు వచ్చేసి కౌల్ అండ్ కపూర్ కమిటీ. ఓకే, నెక్స్ట్ అడాక్ ఎంక్వైరీ కమిటీ. 4 వచ్చేసి కుంజూర్ కమిటీ. ఓకే, వీటిని జతపరచండి అని ఇచ్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది మొట్టమొదటిగా స్కాలర్షిప్స్ని ఇవ్వమని చెప్పింది. అంటే ప్రతిభ గల విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వమని జరిగింది. అందుకే దీనికి ఆప్షన్ 4 అని పెట్టుకోవచ్చు. ఇది 4. ఓకే, నెక్స్ట్ కౌల్ అండ్ కపూర్ ప్రతిపాదించింది ఏది అంటే అర్జున అవార్డు ప్రతిపాదించడం జరిగింది. ఇది కౌల్ అండ్ కపూర్ అనేది అర్జున అవార్డుని ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్జున అవార్డు ఏ సంవత్సరంలో ప్రతిపాదించారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. దీనికి వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ అడాక్ ఎంక్వైరీ కమిటీ అనేది ఎన్ఐఎస్ని ప్రతిపాదించడం జరిగింది. దాంట్లో భాగంగానే శిక్షకులను తయారు చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఎన్ఐఎస్ ఎప్పుడు ఏర్పడిందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కుంజూరు కమిటీ అనేది విద్యార్థులకు ఎన్సిసి స్థాపన జరగడం జరిగింది. ఎన్సిసితో పాటు ఈ మన యొక్క జనగణమన మరియు యూనిఫామ్ గురించి మాట్లాడింది కమిటీ ఏది అంటే కుంజూరు కమిటీ. అందుకే దీనికి ఆప్షన్ 1 ఇచ్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ క్వశ్చన్స్ నచ్చినట్లయితే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ 12వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాటిలో విద్యకు సంబంధించి సరికానిది. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే 3 లాటిన్ భాషా పదాల నుంచి ఉద్భవించడం జరిగింది. ఎన్ని భాషా పదాలు? 3 లాటిన్ భాషా పదాలు. వాటిలో సరికానిది అని అడిగాడు. ఓకే, ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషియో, ఆప్షన్ బి ఎడ్యుకేర్, ఆప్షన్ సి ఎడ్యుసమ్, ఆప్షన్ బి ఎడ్యుషియర్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆప్షన్ సి ఆన్సర్. ఓకే, ఎడ్యుకేషియో అంటే ఏంటి, ఎడ్యుకేర్ అంటే ఏంటి, ఎడ్యుషియర్ చాలా ఇంపార్టెంట్. వీటికి అర్థాలు ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రింది ఇవ్వబడిన పద్ధతులను వరుస క్రమంలో అమర్చండి అని అడిగాడు. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి పెడగాజీలో వచ్చేసి కమాండ్లో నుంచి రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, కమాండ్ అనేది 2 రకాలు. ఒకటి రెస్పాన్స్ కమాండ్ మరియు రిథమిక్ కమాండ్. ఓకే, ఈ కమాండ్లో ఉపయోగించే పద్ధతులను వరుస క్రమంలో అమర్చండి అని ఇవ్వడం జరిగింది. 1 హాల్టింగ్, 2 ఎక్స్ప్లనేటరీ, 2 ఎగ్జిక్యూటివ్ పార్ట్, 4 రిథమిక్ పార్ట్. ఓకేనా ఫ్రెండ్స్, రిథమిక్ పార్ట్. ఓకే, దీనికి ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూటివ్ ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ చేస్తాం. ఏదైనా కూడా మనం పాఠ్య ప్రణాళిక కానీ లేదా డెమాన్స్ట్రేషన్ అనేది ఎగ్జిక్యూటివ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ 2. ఓకే, ఎగ్జిక్యూటివ్ పార్ట్. నెక్స్ట్ సారీ ఫ్రెండ్స్, ఫస్ట్ ఎక్స్ప్లనేటరీ పార్ట్ అంటే ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఏం చేస్తాం, ఎగ్జిక్యూటివ్ మనం ప్రదర్శిస్తాం అన్నమాట. అంటే ఫస్ట్ 2, 3 తర్వాత ఏం చేస్తామంటే రిథమిక్గా దాన్ని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తాం, చివరిగా హాల్టింగ్ అంటే కృత్యాన్ని ఆపుతాం. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్వశ్చన్ వివరించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటి అంటే ప్రభుత్వం నుండి డిఎస్సికి సంబంధించి ఎలాంటి నిర్ణయం రాలేదు. ఒకవేళ మీరు ప్రశ్నించాలి అనుకుంటే కామెంట్ రూపంలో వాళ్ళని వీళ్ళని ఎవరిని ప్రశ్నించొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, డైరెక్ట్గా ట్విట్టర్లో ఏదైతే ఉందో ట్విట్టర్లో మన ప్రభుత్వం ఏదైతే ట్వీట్ చేస్తుందో దాని కింద మీరు కామెంట్ రూపంలో ప్రశ్నించండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.